మీరు గమనిస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రోమోలో కళ్యాణ్ పడాలని అండ్ తనుజ గారిని చూపించారు. ఆ ఫైనల్ మూమెంట్ ఏదైతే ఉందో, కప్పు లిఫ్ట్ చేసే మూమెంట్ ఏదైతే ఉందో అది పెట్టారు అందులో. అదేదో యాదృచ్ఛికంగా పెట్టారని అనుకోవట్లా. ఐ ఫీల్ దెర్ ఈస్ సమ్ స్పెసిఫిక్ రీజన్ టు ఇట్. ఎందుకంటే జనరల్గా అయితే సీజన్ అయిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈవెన్ ఇంక్లూడింగ్ విన్నర్, మాహా అయితే 2-3 నెలలు, 4-5 నెలలు, 6 నెలలు, 7 నెలలు క్రేజ్ ఉంటుంది. దాని తర్వాత పెద్ద క్రేజ్ ఉండదు. ఉంటుంది ఆ లిమిటెడ్ ఆడియన్స్ ఎవరైతే ఆ పర్టికులర్ కంటెస్టెంట్స్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఒక 50%, 60% ఫాలో అయిన వాళ్ళు ఇంకా వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటారు. కానీ ఈ ఇయర్ వీళ్ళిద్దరికీ ప్రత్యేకంగా కళ్యాణ్ పడాలకి అండ్ తనుజ గారికి ఇద్దరికి వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఆ బిగ్ బాస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఆ సీజన్ నడుస్తున్నప్పుడు ఎంత క్రేజ్ ఉందో ఇప్పటికీ అంతే క్రేజ్ ఉంది. కళ్యాణ్ పడాల కోసం స్పెసిఫిక్గా మనం మాట్లాడి ఏదైనా లేపు ఏదైనా చెప్తే అది రీల్స్గా కట్ చేసుకొని దాన్ని ఇప్పటికీ వైరల్ చేసుకుంటున్నారు. తనుజ గారికి కప్పు రాలేదు అని చెప్పి ఆ బాధ ఇప్పటికీ తనుజ గారి ఫ్యాన్స్ క్యారీ చేస్తున్నారు. రివ్యూర్స్ కింద రివ్యూర్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మనమే చేరి చేస్తూ ఉంటారు. ఎవరిని మీరు ఇప్పుడు గెలిపిద్దాం అనుకుంటున్నారు, ఈసారి ఎవరిని లేపుతారు, ఎవరిని దొక్కేస్తారు, ఇట్లాంటి. సో వాళ్ళ ఆ యాంగర్, ఆ యాగన్ ఏదైతే ఉందో ఇప్పటికీ క్యారీ చేస్తూ ఉన్నారు. అది వదిలేలా, మర్చిపోలా. సో వాళ్ళ క్రేజ్ అన్నది ఇంకా అలాగే ఉంది. జనరల్గా అయితే ఇంత దూరం ఇంత ఇదిగా రాదు, వస్తుంది సమ్ పర్సంటేజ్ వస్తుంది. కానీ ఇంత పర్సంటేజ్, ఇంత ఇంకా అభిమానం ఆ కంటెస్టెంట్స్ మీద నాకు తెలిసి నేను చూసిన తెలుగు సీజన్స్లో ఇదే. ఇద్దరు కంటెస్టెంట్స్ అంటే చాలామంది కంటెస్టెంట్ల మీద ఇంకా చాలామంది అందుకే అభిమానం ఉంది. కానీ ఈ ఇద్దరు పర్టికులర్ కంటెస్టెంట్స్ మీద వాళ్ళ అభిమానులు, తనుజ మీద కానీ లేదంటే కళ్యాణ్ మీద కానీ వాళ్ళ అభిమానులు ఇప్పటికీ అభిమానాన్ని క్యారీ చేస్తా, వాళ్ళ కోసం మాట్లాడతా, వాళ్ళ కోసం ఎవరైనా మాట్లాడితే దాని గురించి చెప్పుకుంటా, వాళ్ళ గురించి కామెంట్స్ చేసుకుంటా, వాళ్ళు గెలిచినందుకు ఆనందం కామెంట్స్, వాళ్ళు ఓడిపోయినందుకు బాధతో కూడిన యాంగర్ రిలేటెడ్ కామెంట్స్ ఏమి చేసుకుంటూ రావటం అన్నది కొద్దిగా నాకు సంథింగ్ స్పెషల్గా అనిపించింది. దీన్ని బిగ్ బాస్ టీం క్యారీ చేసుకోవడం కోసం పెట్టింది ఆ ప్రోమో. అండ్ దీని కంటిన్యూషన్ ఉంటుంది అన్నది నా ఫీలింగ్. ఎలా ఉంటుంది కంటిన్యూషన్? బిగ్ బాస్ సీజన్ 10లో వీళ్ళకి ఏమైనా రిలేషన్ ఉంటుందా అంటే దెర్ ఇస్ అ హై ఛాన్స్ అనిపిస్తుంది నాకు. మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా ఇప్పుడు నేను ఈ వీడియోలో కాన్సెప్ట్ చెప్తా. బిగ్ బాస్ సీజన్ 10 కాన్సెప్ట్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఈ రకంగా కనుక మనం లాస్ట్ టైం కొన్ని కాన్సెప్ట్లు అనుకున్నాం. ఇప్పుడు నేను చెప్తా, నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్. దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సీజన్ 10 కొంచెం గట్టిగానే టార్గెట్ చేద్దాం. సబ్స్క్రైబర్స్ కానీ ఏది కానీ నేను ఓపెన్గానే ఇంకా నన్ను ఎవడైనా సరే తిట్టుకున్నా సరే నేను గట్టిగానే అడుగుతా సబ్స్క్రైబ్ చేసుకోమని. ఆ మైల్ స్టోన్ అనేది మనం క్రాస్ చేయాలి సీజన్ మీ అందరి సపోర్ట్తో. సరే, ముందుగా అగ్ని పరీక్ష కోసం మాట్లాడుతూ 2 minutes. అగ్ని పరీక్షకి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. మమ్మల్ని సెలెక్ట్ చేసుకోరనో, మేము అందంగా లేవనో, అందంగా ఉంటేనే సెలెక్ట్ చేసుకుంటారనో అలాంటి అపోహలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదు. కానీ అలాంటివి ఏమీ లేదు. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, నాట్ స్కిన్ టోన్. మీరు ప్రజెంటబుల్గా కనిపించాలి. మిమ్మల్ని మీరు మంచిగా ప్రజెంట్ చేసుకోండి. మంచి డ్రెస్ వేసుకొని నీట్గా, సౌండ్స్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా కొద్దిగా రెడీ అయ్యి చేయండి. ఆయిల్ పెట్టేసుకొని అలా ఏం చేయొద్దు పిచ్చిగా. నేను ఇంట్లో ఎలాగ ఉంటా గట్టి ఇక్కడ ఎలాగ ఉంటా అలా కాదు. స్కిన్ టోన్ ఈజ్ నెవర్ ఇంపార్టెంట్. మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మంచిగా బట్టలు వేసుకోవటం, నలుగురిలో ఫస్ట్ ఇంప్రెషన్ మీరు చేయాలి కాబట్టి మంచిగా వేసుకొని మంచిగా మాట్లాడతా, సౌండ్స్ లేకుండా. కుదిరితే మీరు బయట ఏదైనా మైక్ ఏదైనా ఉంటే కనుక బయట అలా మాట్లాడతా, వీడియోని ఎడిట్ చేసుకోండి. కట్స్గా ఉన్నా పర్లేదు, పార్ట్స్గా పెట్టుకోవాలన్నా సరే మంచిగా చేసి అప్లై చేయండి. లైటింగ్ చూసుకోండి, మీరు కనిపించాలి. బ్యాక్గ్రౌండ్లో నాయిసెస్ ఇవన్నీ వినిపిస్తాయి. వినే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కావట్లేదు, మీ వాయిస్ వినిపించట్ల, నాయిసెస్ స్కిప్ చేసేస్తారు కదా. సో ఆ నాయిసెస్ లేకుండా మంచిగా పెట్టుకోండి. ఇంకా చాలా టైం ఉంది అన్న. ఇప్పుడు ముందు పెట్టిన వాళ్ళు చూస్తారు, ఆ తర్వాత చూడరంటే అలా ఏం లేదు, చూస్తారు. లాస్ట్ ఇయర్ అన్నీ చూశారు, టైం అయిపోయిన తర్వాత పెట్టి అన్నీ చూశారు. సో పెట్టండి, ఇంకా టైం ఉంది, పెట్టండి, మంచిగా పెట్టండి. కొంతమంది వాళ్ళు ఎలా పెట్టాము ఏంటి అని చెప్పి వాళ్ళు రీల్స్ కింద, వాళ్ళ ఆడిషన్ వీడియో రీల్స్ కింద కూడా పెడుతున్నారు. అవి చూడండి, ఆ రీల్స్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఏంటి అలా పెట్టేది. ఇది బాగుందని మీకే అనిపిస్తుంది, ఇది బాగుందని. మనం కూడా అలా చేయొచ్చేమో. దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి, కాపీ చేయొద్దు, ఇన్స్పిరేషన్ తీసుకోండి. నన్ను కూడా కొంతమంది అన్నా నువ్వు చెప్పన్నా, మీ గురించి నేను ఎట్లా చెప్తా, నేను ఏముండాలో చెప్తా. మీ ప్రొఫైల్ గురించి మీరు చెప్పాలి. మీరేంటి, మీరు ఎవరు, మీరు ఎందుకు అని చెప్పాలి. మీలో ఉన్న యూనిక్నెస్, మీరు ఎందుకు వీళ్ళందరిలో కల్లా కొంతమందిలో కల్లా మీరు ఎందుకు, మీలో ఉన్న యూనిక్ క్వాలిటీస్ ఏంటి, నెక్స్ట్ మీ టాలెంట్స్, నెక్స్ట్ మీరు ఎందుకు బిగ్ బాస్ క్యాప్టెన్ అనుకుంటున్నారు, ఈ పాయింట్స్ కవర్ చేస్తా చెప్పాలి. ఇవే చెప్పాలి, ఈ పాయింట్స్ కవర్ చేస్తా చెప్పాలి. ఇప్పుడు నేను అందరికీ ఇది సేమ్ ఎలా ఉంటుంది ఉండదు కదా. ఇది టెంప్లెట్. ఈ టెంప్లెట్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారో మీ ఇష్టం. ముందే చెప్తారు, తర్వాత చెప్తారు, ఇవి కవర్ చేయాలి. 3 minutes టైము, 50 MB సైజు, అంతే. అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఎప్పుడు వస్తుంది ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ మంది అడిగారు. నాకు చాలామంది ఇట్లా డౌట్స్ వస్తుంటే నేను క్లారిఫై చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది టాప్ న్యూస్ అని చెప్పి, లేదంటే ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా. మీకు డౌట్స్ ఉంటే అడగండి, నేను అందులో పర్సనల్గా డిఎం చేసిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తాను ఈ విషయం మీద. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ, ఐఎమ్ గుడ్, అలాంటి కాకుండా మీకు క్వైరీ పెట్టండి. మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి క్వైరీకి ఆన్సర్ చేస్తా. సరే, ఎప్పుడు వస్తాయి కాల్స్ ఏంటి అంటే ఒక 4-5 రోజులు
అంటే 12th స్టార్ట్ అయింది కాబట్టి ఒక 16th దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత ఆన్లో పెట్టుకోండి. మరి మిడ్ నైట్ అట్లా చేయరు. సో ఆన్లో పెట్టుకోండి. కాల్ వస్తే ఎవ్రీ కాల్ అదే కస్టమర్ కేర్ కాల్ అని చెప్పి వదిలేదు. ఎవ్రీ కాల్ అటెండ్ చేయండి. ఈమెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి తరువుగా. సో ఈమెయిల్ చూసుకుంటూ ఉండండి, వస్తుంది. విత్ ఇన్ నెక్స్ట్ డేనే మీకు మీటింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ 2 డేస్లోనే మీటింగ్ ఉంటుంది. సో యూ మేక్ ష్యూర్ దానికి అరేంజ్మెంట్ చేసుకునే విధంగా అంతా చూసుకోండి. మీరు ఎవరైనా యూఎస్లోనే ఎక్కడ ఉండి మీ ఫ్రెండ్ ఎక్కడి నుంచి అప్లై చేస్తే వాళ్ళకి చెప్పండి, అరే బాబు కొద్దిగా ఫోన్ నెంబర్ పెట్టుకోరా దగ్గరగా అని చెప్పి. సరేనా? ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లు అవన్నీ ఇంకా గోయింగ్ ఫార్వర్డే. నేను దీనికి ఒక వీడియో చేశాను, ఏమేమి అడుగుతారు, ఏ స్టెప్లో ఏమేమి చూస్తారు అన్నది దీనికి ముందు వీడియో ఉంటుంది. ఒకసారి చూడండి. కొద్దిగా టైం స్పెండ్ చేసి అందులో మధ్య నుంచి ఎక్కడి నుంచి ఉంటుంది. సో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక 10 నిమిషాలు దాని మీద టైం స్పెండ్ చేసి చూస్తే, లేదంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్న 21 పేజీలు అవి చదువుకుంటామన్నా చదువుకోండి. అది చదువుకుని వాళ్ళు ఏం చూస్తున్నారు దీనికోసం అని చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు ఎలా చేయాలంటే మీకు ఐడియా వస్తుంది. సరే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 కాన్సెప్ట్ లాస్ట్ ఇయరే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్న విధంగా అయిపోయింది. సరేనా? యజమానులు వర్సెస్ పనోళ్ళు అన్న కాన్సెప్టే లిటరల్గా చెప్పాలంటే. ఈరు మళ్ళీ కామనర్స్ని తీసుకొస్తారు. మళ్ళీ సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ నడుస్తుందా? సేమ్ కాన్సెప్ట్ నడిస్తే ఆల్రెడీ చూసాం కదా, ఎప్పుడు బిగ్ బాస్లో సేమ్ కాన్సెప్ట్ నడవదు. మరి ఎలా రా అంటే నేను చెప్తాను. సీజన్ 13 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సీజన్ 13 సిద్ధార్థ్ శుక్లా గెలిచిన సీజన్. ఆ సీజన్ ఎంత ఫేమస్ అంటే ఎన్ని సీజన్స్ అవుతున్నా ఆ సీజన్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటికీ ఆ సీజన్ ఇంపాక్ట్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి. సిద్ధార్థ్ శుక్లా గెలిచిన తర్వాత ఆ నెక్స్ట్ 1 year వరకు ఆయన ఇంపాక్ట్ ఎంత ఉందో. ఆ సీజన్లో ఉన్న కంటెస్టెంట్ సిద్ధార్థ్ శుక్లా, రియాజ్, అసిమ్ రియాజ్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించారు. సంథింగ్ సిమిలర్ ఇప్పుడు మన సీజన్ కూడా అట్లాగే నడుస్తుంది. సీజన్ అయిపోయినా కూడా వాళ్ళ ఇంపాక్ట్, కళ్యాణ్ పడాలని తనుజ గారి ఇంపాక్ట్ అలా ఉంది. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంది. అప్పుడు బిగ్ బాస్ టీం ఏం చేశారంటే ఆ ఇంపాక్ట్ని మనం ఎట్లాగైనా క్యాష్ చేసుకోవాలి, సిద్ధార్థ్ శుక్లా ఇంపాక్ట్ మనం క్యాష్ చేసుకోవాలి అని చెప్పి ఏం చేశారంటే నెక్స్ట్ సీజన్లో ఇమీడియట్గా స్టార్ట్ అయిన సీజన్లో సిద్ధార్థ్ శుక్లాని, అంతకు ముందు సీజన్ రన్నరప్, దానికన్నా ముందు సీజన్ రన్నరప్, సీజన్ 11 రన్నరప్ హీనా ఖాన్ని, సీజన్ 8 సీజన్ 7 విన్నర్ గౌహర్ ఖాన్. సో గౌహర్ ఖాన్ నా పేరే కాంచన మేళలో ఐటమ్ సాంగ్ చేసిన ఆవిడ విన్నర్. వీళ్ళ ముగ్గురిని యాజ్ మెంటర్స్గా హౌస్లో ప్రవేశపెట్టారు. వీళ్ళు ముగ్గురు హౌస్లో నెక్స్ట్ సీజన్ 14లో మెంటర్స్గా ఉన్నారు. మెంటర్స్గా ఉండి మెంటల్ ఎక్కిచ్చారు. సూపర్గా చేశారు. గొడవలు మామూలుగా పడాల. ఏం చేస్తారు వీళ్ళంటే హౌస్ రూల్స్ని వీళ్ళే మానిటర్ చేయటం. ఆ సీజన్లో రూల్ ఉంది ఏంటంటే పర్ డేలో రోజు స్టార్టింగ్లో 10 items ఎన్నో ఇవ్వాలి. ఆ 10 items ఎవరికి ఇస్తారు ఏంటి, ఎవరికి కావాలన్నది వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం, అది అలాగే హౌస్ రూల్స్ పాటించేలా చూసుకోవటం. దాని తర్వాత టాస్క్లు జరిగితే వీళ్ళు మెంటర్షిప్ చేస్తారు. మిగతా ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ మెంటర్కి, వాళ్ళ లీడర్కి ఎవరు ఉండాలో వాళ్ళు ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, అలా ఉండొచ్చు. సో వాళ్ళు దాని తర్వాత టాస్క్లు ఆడతారు. అట్లాగే ఎలా జరిగిందంటే కంటెస్టెంట్స్ కన్నా వీళ్ళ ముగ్గురు మధ్యలో ఎక్కువ గొడవ అయ్యేవి. ఎంత గొడవ అయిందంటే ఒకసారి బజర్ ఏదో సంథింగ్ ఏదో క్లారిటీ లేకపోతే వీళ్ళు పడిన గొడవకి బిగ్ బాస్ టీం వీళ్ళకి సపరేట్గా సోఫాలు వేసి ఒక రూమ్లో తీసుకెళ్ళి యాక్టివిటీ ఏరియాలో తీసుకెళ్ళి సోఫాలు వేసి మానిటర్స్ పెట్టి స్లో మోషన్లో వీడియోలు ప్లే చేసి ఎవరు బజర్ కొట్టారు ఏంటని చూపించి వీళ్ళు ముగ్గురులో గొడవని సాట్ చేసి బయటికి పంపించారు. మళ్ళీ అక్కడ కూడా గొడవ పడ్డారులేండి. ఆ రేంజ్లో జరిగింది. ఆ ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంది. సంథింగ్ సిమిలర్గా అదే విధంగా లాస్ట్ ఇయర్ ఉన్న ఏదైతే వీళ్ళిద్దరికీ ఏదైతే ఉందో దాన్ని ఈ ఇయర్ కూడా వీళ్ళు వాడుకుంటే సీజను సక్సెస్ లేచిపోతుంది. స్టార్టింగ్ లేచిపోతుంది. స్టార్టింగ్ కిక్కే చాలా ఇంపార్టెంట్. కళ్యాణ్ పడాలని తనూజ గారిని ఇద్దరిని ఈ సీజన్లో మెంటర్స్గా వాడుకుంటే 10 మంది సెలబ్రిటీస్ 10 మంది కామనర్స్ కనుక ఎంటర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 మంది కామనర్స్ ఎంటర్ అవుతారు, 8 మంది ఎంటర్ అవుతారు అన్నది తెలియదు, కానీ ఈసారి గట్టిగానే ఎంటర్ అవుతారు అనిపిస్తుంది. ఒక 10 సెలబ్రిటీస్ 10 కామనర్స్ హౌస్లో 20 members ఎంటర్ అయితే కళ్యాణ్ పడాలా సెలబ్రిటీస్కి మెంటర్గా, తనూజ కామనర్స్కి మెంటర్గా. ఏనండి, మళ్ళీ కళ్యాణ్ సెలబ్రిటీస్కి మెంటర్గా ఉండాలి, తనూజ కామనర్స్కి మెంటర్గా ఉండాలి. మళ్ళీ కళ్యాణ్ కామనర్స్కి మెంటర్గా, తనూజ సెలబ్రిటీస్కి మెంటర్గా ఉంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైపోతాయి. మరి మన తెలుగు ఆడియన్స్ తీసుకెళ్ళినంత కాన్ఫ్లిక్ట్స్ అయిపోతాయి. అది కరెక్ట్ కాదు. సో ఇలా రివర్స్లో వాళ్ళకి మెంటర్షిప్ చేసి 3 వారాలు హౌస్ని గేమ్ని నడిపిస్తే ఉంటుంది నా సామిరంగా. ఇంకా వాళ్ళు పెట్టిన కాన్సెప్ట్ కన్నా ఇంకా ఎక్కువగా, అంటే ఎవరు టాస్క్ ఆడాలి వీళ్ళ దగ్గర నుంచి అన్నది వీళ్ళు డిసైడ్ చేయాలి. ఎవరు కెప్టెన్ కంటెస్టెంట్స్ అవ్వాలి వీళ్ళు డిసైడ్ చేయాలి. నామినేషన్ పవర్ కూడా 10 మంది ఉంటే 5గురికి ఇవ్వాలి. 5గురు ఎవరు అన్నది వీళ్ళు డిసైడ్ చేయాలి. సో గేమ్ జరిగేది, టాస్క్లు ఆడేది కంటెస్టెంట్స్, నడిపించేది వీళ్ళిద్దరం. అసలు ఇప్పుడు ఈ ఇయర్ చూసే వాళ్ళకి కంటెస్టెంట్స్ సైడ్ నుంచి ఎక్కుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ అభిమానంగా ఎవరైతే ఉందో వాళ్ళు ఇప్పుడు చూస్తారు. వాళ్ళకి ఇంకా అంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ సీజన్ ఇంపాక్ట్ని ఇప్పుడు కొనసాగిస్తా
సీజన్ 9 కంటిన్యూషన్లో ఉంటుంది. సో ఇనీషియల్గానే లాట్ ఆఫ్ ఫ్యాన్స్ని మనం తీసుకొచ్చి షోలో కూర్చోబెట్టేస్తున్నాం. లేటర్ ఆన్వర్డ్స్ కొత్త వాళ్ళు యాడ్ అవుతారు. ఇది గనక చేస్తే ఒక 3 వారాలు వాళ్ళ హౌస్లో ఉంటే, 3 వారాలు ఎక్కువ కూడా అవసరంలా, టీఆర్పీ మాత్రం నా ప్రకారం అయితే కనుక ఎక్కడో ఉంటుంది. అలాంటి రేంజ్ కాన్సెప్ట్ రాసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ చూసేసాం. మళ్ళీ సింపుల్గా మళ్ళీ వాళ్ళు 5-6 వచ్చి మళ్ళీ వీళ్ళు 10-15 మంది మళ్ళీ అంతే ఉంటుంది, డిఫరెన్స్ ఉండదు. అలా అని చెప్పి ఎంత కామనర్స్గా సెలబ్రిటీస్ అని చెప్పి కలిపేస్తే కూడా అది జరగని పని. వాళ్ళు సపరేట్గానే ఉంటారు, సపరేట్గా ట్రీట్ చేస్తారు బయట నుంచి ఆడియన్స్. సో ఈ కాన్సెప్ట్ వెళ్ళి వెళ్తా వాళ్ళు వెళ్ళిపోతా అప్పుడు వీళ్ళని సెలబ్రిటీస్ చేసేసాం. సో అందరు సెలబ్రిటీస్ అందరు కలిసిపోండి అన్న విధంగా కలిపేసి వాళ్ళు ఎగ్జిట్ తీసుకుంటే భలే ఉంటుంది. ఆ హిందీలో వాళ్ళ ఒక టాస్క్ ఆడి ఒక టీం ఓడిపోతే, సిద్ధార్థ్ శుక్ల టీం ఓడిపోతే ఆ గ్రూప్ మొత్తం ఎలిమినేట్ అయిపోద్ది ఒకేసారి. అంటే మళ్ళీ ఒక ఇద్దరు వెనక్కి వస్తారండి, అది వేరే విషయం. ఆ రేంజ్లో ప్లాన్ చేశారు. ఇక్కడ మరీ అంత గ్రూప్ ఎలిమినేషన్ చేయకపోయినా ఇంత చేస్తే బాగుంటుంది. అండ్ ఈసారి మాత్రం అట్లీస్ట్ ఆ రీలాంచ్లు రీలోడ్లు మరేమో ఇంక ఈసారి అది ఆపేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. లాస్ట్ టైం మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ఒక 6 ఒకేసారి తోసే కన్నా ఫస్ట్ నుంచే పెట్టుకొని ఫస్ట్ నుంచే ఇలా చేసుకుంటే వైల్డ్ కార్డ్ ఒకళ్ళిద్దరు తర్వాత రావచ్చు మధ్యలో. బట్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది అన్నది ఒక కాన్సెప్ట్గా నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళని ఆ ప్రోమోలో కూడా చూపించారు కాబట్టి కొన్ని డిస్కషన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకా జరగలేదు, జరిగే అవకాశం నాకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తే బిగ్ బాస్ టీం ఒకవేళ మన వీడియో ఏదైనా చూసి ఈ విధంగా ఇదేదో బాగుందని చెప్పి ఇదో సంథింగ్ సిమిలర్గానో, వీళ్ళిద్దరు కాకపోతే ఇంకొక ఇద్దరు ఏదో ఒకటి ఇంకో ఇద్దరు పెడితే వర్కౌట్ అవ్వదు, కానీ వీళ్ళిద్దరిని పెడితే కనుక గట్టిగా వర్కౌట్ అవుతుంది. పెట్టినా వర్కౌట్ అవ్వచ్చు. ఇలా ఏదైనా ఆలోచించి ఇలా ఏదైనా చేస్తే, కాన్సెప్ట్ డిజైన్ చేస్తే మాత్రం ఏమంటారు, అదిరిపోలా. మీ ఒపీనియన్ ఇప్పుడు చెప్పాలి మీరు కామెంట్ చేసి. సో ఇలాగ ఒకటి కాన్సెప్ట్ కనుక అనుకుంటే, దశావతారం అన్నారు కాబట్టి ఇటు 10 అవతారాలకి వీళ్ళు లీడర్గా వాళ్ళిద్దరూ ఉండి అని నడిపించటం బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సీజన్ 10లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ని కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఒక పర్సన్ ఎప్పటి నుంచో బిగ్ బాస్కి రావాల్సిన, అసలు ఫ్యామిలీ ఆడియన్స్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న పర్సన్ చెప్తా. దీన్ని ఇప్పుడు చెప్తాను, నేను వీడియోలో కలిపి చెప్తాను అనుకున్నా, కానీ సపరేట్గా చెప్తా. ఈరోజు రేపు వదిలేసి ఎల్లుండి ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు, ఎవరెవరు వచ్చే అవకాశాలు భయంకరంగా ఉన్నాయి అని చెప్పి సెలబ్రిటీ కంటెస్టెంట్స్లో వీళ్ళు ఎవరు అప్రోచ్ అయ్యారు దానికోసం ఇప్పటివరకు ఒక 5-6 అప్రోచ్ అయ్యారు. 6 పేర్లు అయితే ఉన్నాయి. వీళ్ళే సెలెక్ట్ అవుతారని లేదు, అది ప్రాబ్లం. సో కానీ అప్రోచ్ అయితే మాత్రం మాట వస్తుంది, 100% కన్ఫర్మ్ చేసుకున్నాను నేను. సో వాళ్ళ గురించి మీకు కొంచెం లిస్ట్ పెడతాను. వీళ్ళు కాకుండా ఇంకెవరుంటే బాగుంటుందని కూడా లిస్ట్ పెడతా. సో వీళ్ళు అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 5 lakh ఫాలోవర్స్ 6 lakh ఫాలోవర్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు కామనర్స్లో. అలా ఏం లిమిటేషన్ లేదు. ఇంతకుముందు అక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఫస్ట్ స్టార్టింగ్ వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లింక్, యూట్యూబ్ లింక్ పెట్టారు. మీరు గమనిస్తే తర్వాత తీస్తారు. ఎందుకంటే కామన్ ఆడియన్స్కి మళ్ళీ అరే ఏంటి మన దగ్గర ఇన్స్టాగ్రామ్ లింక్ లేకపోతే, యూట్యూబ్ లింక్ లేకపోతే మనం సెలెక్ట్ చేసుకోవాలని లేనిపోయిన డౌట్లు వస్తాయి, ఎందుకులే అని చెప్పి. ఒకవేళ మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయితే కనుక మీరు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోండి మీ ఆడిషన్ వీడియోలో. ఎస్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఇంత కష్టపడ్డాను అని మీరు చెప్పుకోవచ్చు. సో మీకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈసారి మాత్రం అలా తీసేరు అని అనుకుంటున్నాను నేను. చూద్దాం. అలా అని చెప్పి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండదా, హౌస్ వైఫ్స్ అప్లై చేసుకోకూడదా, మేము అందంగా అలా అప్లై చేసుకోకూడదు అన్నది అంతా అది ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు, కానీ అంతా ట్రాష్. హౌస్ వైఫ్స్ అప్లై ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో చూద్దాం. మీరు అప్లై చేయాలి కదా ఫస్ట్. మీరు అసలు చేయకుండా చాలామంది మరి ఏదో పోల్ పెడితే మేము చేయట్లేదు అంటున్నారు, చేసి చేయట్లేదు అని చెప్తున్నారా, నిజంగా చేయట్లేదా అన్నది తెలియట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా 17,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి, కానీ మీరు చూసారు ఎంతమంది వెళ్ళారు. నిజంగా చెప్తున్నా, ఇంకా కంటెస్టెంట్స్ భయంకరంగా బలంగా ఉంటే లాస్ట్ ఇయర్ 7 వెళ్ళారు కదా, 10 మంది వెళ్ళేవాళ్ళు. మన చేతిలోనే ఉంటుంది. మీరు కనుక బలంగా కనిపిస్తే వాళ్ళకి వాళ్ళు 10 మందినే పంపిస్తారు. వీళ్ళని పంపించడం వల్ల ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటే పంపిస్తారు వాళ్ళు. సో ఈసారి అప్లై చేసుకుని మంచి ఛాన్సులు ఉంటాయి. మీరు మంచిగా అప్లై చేయండి, మంచిగా ఆడిషన్ వీడియో తీయండి, కూర్చొని దాని మీద టైం స్పెండ్ చేయాలి. ఇంకోటి, జాబ్స్ ఉన్నాయి మాకు, ఉద్యోగాలు ఉన్నాయి అనుకుంటే అది వదిలేసుకొని చెయ్యాలంటే కొద్దిగా కష్టమే. అది ఛాన్స్ తీసుకోవటమే. వదిలేయద్దు జాబ్ మాత్రం, లీవ్స్ పెట్టుకోండి కుదిరితే, అంతే. అది ఇప్పుడు కాదు, మీరు అగ్ని పరీక్ష వరకు వెళ్తే అప్పుడు. అదర్వైజ్ మీకు కావాల్సింది 1-2 సెలవులే. ఒకసారి మీరు గ్రూప్ డిస్కషన్కి వెళ్తారు, అదొక రోజు సెలవు, అది చెప్తారు మీకు ఎన్ని రోజులు జరిగింది, ఏ రోజు మీరు రావాలని చెప్తారు, 2 రోజులు 2 రోజులు ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ ఆడిషన్స్కి వెళ్ళాలి, అదొకటి. ఆ ఆడిషన్లో లెవెల్ 4 అది, లెవెల్ 3 లెవెల్ 4, లెవెల్ 4లో అయిన తర్వాత లెవెల్ 5. ఆ లెవెల్ 5లో కూడా మీరు అప్పుడే పెట్టద్దు. లెవెల్ 5లో కూడా స్టార్టింగ్ మళ్ళీ వాళ్ళు 45 మందిని 50 మందిని అంతమందిని ఆడిషన్ చేసి 15 మందిని సెలెక్ట్ చేస్తారు. మీరు టాప్ 15లో ఉంటే అప్పుడు మీరు ఒక వారం రోజులు సెలవులు పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి మీరు సెలెక్ట్ అయితే అప్పుడు మీరు 2 నెలల 3 నెలల అన్నది అలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ రెమ్యునరేషన్ పార్ట్ కోసం కూడా అడుగుతున్నారు. మీకు అగ్ని పరీక్ష వరకు ఏ రెమ్యునరేషన్ రాదు,
జీరో రెమ్యునరేషనే. అగ్నిపరీక్ష సీజన్లో కూడా మీకు జీరో నాకు తెలిసి చెప్తున్నా, మళ్ళీ మారుతుంది తెలియదు కానీ జీరో రెమ్యునరేషనే. ఓన్లీ మీరు ఎప్పుడైతే మీరు బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతారో దానికన్నా ముందు మీకు ఆ రెమ్యునరేషన్ పార్ట్ డిస్కస్ చేస్తారు. నాకు తెలిసి 60,000 to 75,000 ఎంతో పర్ వీక్ రెమ్యునరేషన్. అందులో మళ్ళీ చాలా ఖర్చులు ఉంటాయి, పిఆర్ అని డ్రెస్సులు అని అవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి. సో రెమ్యునరేషన్ మీద హోప్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం అలా ప్లాన్ చేసుకోవద్దు. రెమ్యునరేషన్ లేదు నాకు గుర్తింపు వస్తుంది అనుకుంటేనే వెళ్ళండి. అది రెమ్యునరేషన్ పెట్టుకుని వెళ్తాను, నా దగ్గర ఇన్ని డబ్బులు వస్తాయి అనుకుంటే మాత్రం అది కష్టమే. అగ్నిపరీక్ష వరకు అయితే కనుక జీరో. ఈవెన్ మీ డ్రెస్సులు కానీ మీ ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ కానీ అన్నీ మీరే పెట్టుకోవాలి. వాళ్ళు అక్కడ ఏదైనా రూమ్ ఇస్తే ఇవ్వచ్చు, అది డిపెండ్స్, మళ్ళీ అది మారితే మనం చెప్పలేం కానీ అందుకే దాని గురించి చెప్పట్లేదు. సో మొత్తం ఎక్స్పెన్సెస్ మీవే ఉంటాయి, వాళ్ళు ఏమి ఇయ్యరు, అది సంగతి. సో ఇటు ప్రకారం ప్లాన్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి, సరేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, డిఎం చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో లెవెల్ 1 అయిపోయిన తర్వాత కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అయిపోయింది, అందరికి కాల్స్ వచ్చినాయి, ఎవరికైనా కాల్స్ వచ్చినా ఎవరికైనా మెసేజ్ వస్తానో చెప్పండి, నేను కూడా అందరికీ ఆడియన్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. చలో వీడియో లైక్ చేయండి, నచ్చితే కాన్సెప్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 days ఆగి నా దగ్గర ఉన్న లిస్ట్ నేను పెడతాను. సో ఇంకంతే, ఈ మంత్ వీటి మీద అప్డేట్స్, నెక్స్ట్ మంత్ కూడా కొంచెం ఇటీగా నేను ఎప్పుడు కంటిన్యూస్ వీడియోసే ఉండవు, ఎప్పుడైనా ఒకటి ఉంటుంది. ఆనంద్ వ్యూస్లో కంటిన్యూస్ వీడియోస్ ఉంటాయి. ఆనంద్ వ్యూస్ యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. సో అందులో వీడియోస్ ఉన్నాయి, అందులో అక్కడ మీరు చూడొచ్చు, డైలీ ఒక వీడియో ఉంటుంది. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.